ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఓడిఐ సిరీస్ భారత స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చివరిది కానుందా? లేక వీరిద్దరూ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కొనసాగుతారా? కొన్ని రోజులుగా దీనిపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇక పెర్త్లో జరిగిన తొలి మ్యాచ్లో ఇద్దరు ప్లేయర్లు విఫలమయ్యారు. దీంతో వీరి రిటైర్మెంట్ పై ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. 2027 ప్రపంచ కప్ వరకు వీళ్లు కొనసాగేది లేనిది ఈ ఓడిఐ సిరీస్ లో కోహ్లీ, రోహిత్ ప్రదర్శనే నిర్ణయిస్తుందని ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ ఇద్దరు దిగ్గజాలు 2027 వరల్డ్ కప్ గురించి మాత్రమే ఆలోచించకుండా ప్రస్తుత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించాడు. టీమిండియా కోసం రోహిత్, విరాట్ 15 ఏళ్లుగా ఎంతో కృషి చేశారు. వారిపై అప్పుడే ఓ అంచనాకు రాకూడదని, కాస్త సమయం ఇవ్వాలని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. చాలా కాలం విరామం తర్వాత తడబాటుకు గురవడం సహజమేనన్నాడు. అంతేకాకుండా మ్యాచ్కు 2 రోజుల ముందు వచ్చి పెర్త్ పరిస్థితులకు సర్దుబాటు చేసుకోవడం ఏ జట్టుకైనా అంత తేలిక కాదు. ముఖ్యంగా బౌన్సీ పిచ్లపై ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం కష్టమంటున్నాడు రవిశాస్త్రి. రోహిత్, విరాట్ ఇప్పటికే టెస్ట్ T20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు.